హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేచర్ని అయితే అస్సలు మిస్ అవ్వకూడదు కదండి. ఏ ఇళ్ళైనా ఎవరికైనా సరే చుట్టుపక్కల ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు బాగలేనప్పుడు ఎప్పుడైనా సరే, లేదంటే మూడ్ బాగోపోయినా కొంచెం ఇలాగా ఈ గ్రీనరీ చుట్టూరు ఆ పచ్చదనం, చెట్లు, పొలాలు చూస్తే ఆ చల్లని గాలి చాలా అండి. ఎన్ని చిలకలు వస్తున్నాయంటే ఈ టైంకి ఆ సౌండ్ వింటే నిజంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేచాక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కుకింగ్ కూడా చేసి ఒక గ్రీన్ టీ అది తాగాక నా అసలైన పని అయితే మొదలు పెడుతున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, ఇలాగా డ్రెస్సింగ్ అది తీసుకున్నాను, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ నా డ్రీమ్ డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ ఇది అని చెప్పేసి. సో దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నా దగ్గర కొన్ని జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది తీసుకున్నారు ఎందుకు, అన్ని కబోర్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటున్నారు. ఈ హౌస్కి కబోర్డ్స్ ఉన్నాయి, డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, బట్ ఇక్కడ సెట్ అయింది నాకు. ఓకే, ఇంతకుముందు ఉండే ఇంట్లోనే డ్రెస్సింగ్ టేబుల్ కానీ షెల్ఫ్స్ కానీ ఏమీ ఉండేది కాదు. అప్పుడు అన్నీ సపరేట్గా బాక్సుల్లో ఒక్కొక్కటి ఒక దిక్కున పెట్టేదాన్ని అనమాట. మళ్ళీ నెక్స్ట్ హౌస్ కూడా మంచిగా వస్తుందో ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. సో అన్నిటికీ యూజ్ అయ్యేలాగా, లైఫ్ వచ్చేలాగా నాకు అంటే మూవబుల్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు షిఫ్ట్ అయినప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఈజీగా మేము ట్రాన్స్ఫర్ టైంలో ఉండేలాగా నేను దీన్ని సెట్ చేసుకున్నామాట, ఈ డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ని. అది ఇప్పటివరకు చూపించిన జ్యువెలరీ సెట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా అంటే 1 గ్రామ్ కానీ, రామ్ పరివార్ క్రిస్టల్ పూసల హారం, ఇంకా జీజే పాలిష్, ఇది వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, కొన్ని లెనిన్ కాటన్ శారీస్ మీదకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. సో మిగతా పట్టు శారీస్ మీదైనా 1 గ్రామ్ జ్యువెలరీ బాగుంటుంది. నెక్స్ట్ జీజే పాలిష్ జ్యువెలరీ అనమాట. ఇప్పటివరకు నేను చూపించిన సెట్స్ మాత్రమే ఇవే నా దగ్గర ఉన్నాయండి. సో నేను ఎక్కువ కొనేను, డబ్బులు వేస్ట్ చేయను. ఎక్కువ అంటే కొనేసి ఏది ట్రెండింగ్లో మోడల్ వస్తే అది అలా కొనేను. నాకు అంటే కొన్ని ఒక 7 సెట్స్ ఉంటాయి అన్నమాట, అంతే. రిపీటెడ్గా నేను నా శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా అవే నేను రిపీట్ చేస్తూ ఉంటాను. మోడల్ పాతదైపోయిందనో, లేకపోతే ఇంకోటి డిజైన్ బాగాలేదనో, ఇంకా అదే డిజైన్స్తో ఎప్పుడు ఫొటోస్ దిగుతున్నామని అయితే ఎప్పుడు పెట్టుకోను. అంటే కొన్నైనా ఉండాలి కదా, పట్టు శారీస్ మీదకి 1 గ్రామి, వేరే వైట్ స్టోన్స్ డిజైన్ జీజే పాలిష్, రామ్ పర్వ, ఇలాగ అన్నిట్లో ఒక్కొక్క సెట్ అలా ఉండాలని ఒక 4-5 ఉంటే అంతే తప్పించి ఇవి ఎప్పటి నుంచో ఒక 5 years నుంచి ఉన్నవి అండి. అలా నా దగ్గర ఎక్కువగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను డైలీ ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తాను, అది మాట నాకు చాలా పిచ్చి. ఒక్కొక్కరికి ఒకటి కదా, నా ఇయర్ రింగ్స్ పిచ్చి మాట కలెక్షన్ అయితే కనుక. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది 3 racks వచ్చింది కదా, దీంట్లో మీరు క్లాత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ డౌన్ ఉంటుంది. సో లాస్ట్ ర్యాక్లోనే నేను నా జ్యువెలరీ సెట్ బాక్సెస్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకంటే అవి ఇప్పుడు ఫెస్టివల్ టైంలోనే బయటికి తీస్తాం కాబట్టి రెగ్యులర్గా రోజు యూజ్ చేయం కదా. ఈ నెక్స్ట్ ఇవన్నీ కూడా నా బ్యాంగిల్స్ అండి. నాకు ఎంత ఇష్టం అంటే బ్యాంగిల్స్ కలెక్షన్, బట్ నేను ఒక్కసారి కొనుక్కుంటే ఇంకా యూజ్ అయిపోయే వరకు సెకండ్ది నేను కొన్నమాట. ఎందుకంటే నాకు ఎక్కువగా కటింగ్స్ ఇష్టం ఉండదు, డిజైన్ మోడల్ బ్యాంగిల్స్ ఇష్టం ఉండదు. ప్లెయిన్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి నాకు ఇష్టం. నేను ఇలా ఈజీగా మనకి షాప్స్లో ఎలా ఉంటుంది అలాగే థ్రెడ్ కట్టుకొని పెట్టుకుంటాను అనమాట. అంతే తప్ప దీనికి మళ్ళీ ఆర్గనైజ్డ్ బాక్స్లు అవి ఇవి తీసుకోను. ఇప్పుడు నా పక్కన డబ్బా ఉంది చూసారా, ఇవన్నీ ఇలా గాజులు ముళ్ళేసి ఆ డబ్బాలో వేసేసేదాన్ని ఇంతకుముందు డ్రెస్సింగ్ టేబుల్ లేనప్పుడు. ఇప్పుడు ఎలా సర్దుకుంటానో చూద్దరు కానీ, ఇప్పుడు నేను వేసుకున్నది నా పెళ్ళి బ్యాంగిల్స్, అంటే సైడ్ బ్యాంగిల్స్ మాట. మీలో ఎంతమంది మీ పెళ్లి బ్యాంగిల్స్ని, అంటే పెళ్ళికి గుర్తుగా బాసికాలు, కర్పూరం దండలు, బ్యాంగిల్స్ అన్నీ చాలా ఉంచుకుంటారు, అక్షింతలు, పెళ్లి కార్డులని. నేనైతే నా పెళ్లి బ్యాంగిల్స్ని ఇన్ని ఇయర్స్ నుంచి జాగ్రత్తగా ఉంచుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్, అందులో మిడిల్ బ్యాంగిల్స్ కూడా ఇవే మాట, మిడిల్లో ఉండేవి. అప్పుడు నేను 1200 పెట్టి కొన్నాను ఈ బ్యాంగిల్స్. ఇప్పుడు చెప్పాలంటే 100 రూపీస్ కూడా వచ్చేస్తుంది. అది నాకు ప్లెయిన్ ఇష్టం, ప్లెయిన్ ఉండి అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవడమే. సో నేను ఎప్పుడు ప్లెయిన్ మిడిల్లో కలర్స్ ఒక్కటే చేంజ్ చేస్తాను, మిగతాదంతా రొటీని. అది ఇంకా నేను సెకండ్ ర్యాక్లో అయితే కనుక బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈజీగా నేను తీసుకునేలాగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి ఎప్పుడో కొన్నాను, అంటే ఒక 3 years అయినప్పటి నుంచి ఉన్న బ్యాంగిల్స్ మాట. రీసెంట్గా కొన్నవి ఏమీ లేదు, ఎందుకంటే ఇవన్నీ వాడుతూ ఉంటాను రిపీటెడ్గా. ఇంకా ఫస్ట్ ర్యాక్లో అయితే కనుక నా మేకప్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి అయితే డైలీ యూజ్ చేస్తాను కాబట్టి. మేకప్ అంటే నా దృష్టిలో పెద్ద ఏమీ లేదు, తెలియని వాళ్ళు ఏదో ఎక్కువ మేకప్ డైలీ వేస్తాం అనుకుంటారు. లిప్స్టిక్, ఐబ్రోస్ అంతే, నార్మల్ అంతేనండి.
ఇంకా ఫైనల్‌గా ఇది నా డ్రెసింగ్ టేబుల్ సెటప్. మీకు నచ్చిందా? ఈ లుక్ ఎలా ఉంది? నా రూమ్‌లో బెడ్‌కి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. నేను ఎక్కడికెళ్ళినా నా రూమ్ ఇలానే ఉంటదనమాట. సో, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకే చోట కూర్చొని రెడీ అవ్వచ్చు. అంతేనండి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ.